అండి హలో, నేను గోధుమ పిండితో బిస్కెట్స్ చేసామైతే పైన కట్టెల పొయ్యి పెట్టాను. ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం ఉన్నప్పుడే కదా నేను నార్మల్ టైం అయినా కట్టెల పొయ్యి మీద ఎక్కువ చేస్తాను పిండి వంటలు, మురుకులు కానీ అప్పాలు కానీ అలాంటివి చేసుకునేటప్పుడు. కొంచెం నాకు ఫ్రీగా ఉన్న టైం చూసుకొని చేసుకుంటాను. మొన్న ఎప్పటినో అనుకుంటున్నాను కానీ చేయడానికి కుదరలేదు. ఈరోజైతే చేద్దాం అనుకున్నాను. నైట్ అయితే జొన్న రొట్టెలు చేసేసుకున్నాను కానీ గాలి బాగా వస్తుంది మిద్దె పైన. అందుకని ఏం చేశాను అంటే మన గ్రీన్ షెడ్ ఉందిగా, గ్రీన్ షెడ్లోనైతే పెట్టుకున్నాను సెటప్. ఇదిగోండి, ఇటు వచ్చేసి బెడ్షీట్ కట్టేసుకున్నాను, ఇటు వచ్చేసి ఒక శారీ కట్టేసాను. ఎందుకంటే ఇటు సైడ్ బెడ్షీట్ వేస్తే హెవీ వెయిట్ అయిపోయి మనకి ప్రాబ్లం అవుతుంది. అలా అనేసి మనకి వెయిట్ తక్కువగా ఉంటూ మన మొక్కలకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉండేలాగా సెట్ చేసుకోవాలనేసి ఈ విధంగానైతే సెట్ చేసేసుకున్నాను. ఇటు సైడ్ వచ్చేసి శారీ కట్టేసుకున్నా. శారీ గాలికి వస్తుందనేసి ఒకటి నా దగ్గర కార్డ్బోర్డ్ లాంటిది ఉండే అనమాట, ఫైబర్ది, అది పెట్టేసుకున్నాను. ఇదిగోండి, ఇక్కడ ఆల్రెడీ ఒక మొక్క ఉండేది, ఆ మొక్కని ఇక్కడికి వెళ్ళి తీసేసాను అనమాట. అప్పుడు ఇక్కడ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అనేసి. పొగ కూడా ఎక్కువగా ఏమీ రాదు, మన మొక్కలు కూడా అంతే వేడేం తగలదు. ఇది ఇక్కడికి వెళ్ళి తీసేద్దామంటే పాత కుండి అనమాట, బ్రేక్ అయ్యేలాగా ఉంది. సర్లే మొక్క ఉంటే ఉంటుంది లేదంటే లేదు అన్నట్టుగా ఉంచేసాను అనమాట మనం వంట వేసుకున్నంత వరకు. ఇదిగోండి, ఆల్రెడీ నాకు ఇక్కడ కింద ఈ యొక్క బండపైన అనమాట, దానిపైన నేను మళ్ళీ ఇలా కట్టెలు పోయి పెట్టేసుకున్నాను అనమాట. అప్పుడు ఈజీగా ఉంటుంది, మనకు పడినటువంటిది కూడా దీనిపైనే పడతాయి అనమాట. అలా ఉండేలాగా నేనైతే సెటప్ పెట్టేసుకున్నాను. ఈ యొక్క బండనైతే అంతేం వేడే బ్రేకే ఛాన్సెస్ అయితే అస్సలు ఏమీ ఉండవు. ఇలా ఒక ప్లేట్ దగ్గర ఇనుప ప్లేట్లు ఉంటాయన్నమాట, వాటిలో పెట్టేసుకుని ఇది కూడా అదే అనమాట. ఇది కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది, ఇవేమో హెవీ వెయిట్ ఉంటాయి. అసలు నేను దీంతోనే కట్టెల పొయ్యి సెటప్కి చేయించుకుందామా అనుకుంటున్నాను, ఏమో అది ఎప్పుడు అవుతుందో. అందుకని ఇంకా ఇన్స్టాంట్గా మనం చేసుకోవడానికి ఇంట్లో ఇటుకలు ఉంటాయి కదా, ఆ ఇటుకలు, ఈ యొక్క ప్లేటు, ఒకేసారి ఇది సౌండ్ సరికి ఉడతానా అనుకున్నాను. ఇదిగోండి, కడాయికి అనేది తెచ్చేసుకున్నాను. ఇప్పుడైతే మనం పొయ్యి ముట్టిచ్చేసుకుందాము, ఓకేనా. వీటికి కావాల్సిన పెద్ద కట్టెలు తెచ్చుకున్నాను, చిన్న కట్టెలు తెచ్చుకున్నాను, వాటికి కావాల్సినటువంటి ఇవన్నీ ఇలా పెద్ద క్యాన్లో తెచ్చేసుకున్నాను. ఇంకో పీట తెచ్చుకున్నా, ఫ్రై తెచ్చుకున్నా, పిండి గిట్ల కలిపేసుకుని తెచ్చుకున్నాను. ఒక వాటర్ బాటిల్ అన్నీ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి హ్యాండ్ వాష్ కూడా తెచ్చుకున్నాను. కానీ జిడ్డుగా అయిపోతే మళ్ళీ మనకు వంట చేసుకోవడం కష్టమని ఇంకో అగ్గిపెట్టి నిన్ననే ఇక్కడే పెట్టుకున్నాను, చూపిస్తాను. గాలి బాగా ఎందుకంటే ఒక్కసారి అంటే పొయ్యి అనేటువంటి అంటుకుంటే సరిపోతుంది, అంటుకునేంతవరకు కొంచెం టైం పడుతుంది. ఇంకొండి స్లోగానైతే అంటుకుంటుంది అని చూపించే లోపల మంట పోయింది.